ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు క్రైస్తవ్యములో గలిబిలి టైటిల్ లాస్ట్ వరకు కూడా మీరు వినండి. విన్నప్పుడు మీకు అర్థమైపోతుంది. క్రైస్తవ్యంలో గలిబిలి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పిందే కరెక్టు. ఎలాంటే ఈ క్రైస్తవ సమాజంలో నేను పట్టుకున్న కుందేళ్ళకి నా మూడే కాళ్ళని వాదించి వాళ్ళదే కరెక్ట్ అని వాదించి దేవుని ఒక నామానికి అవమానకరంగాను అనేక మంది క్రైస్తవులకు కన్ఫ్యూజ్ అంటే ఏమారే ఇప్పుడు ఎవరు కూడా క్రైస్తవులు ఏదాన్ని నమ్మాలి, ఏ సిద్ధాంతాన్ని నమ్మాలి. ఇప్పుడు పీడి సుందరరావు వాళ్ళ కుమారుడు ప్రసన్నబాబు వాళ్ళ టీము వీరందరూ కూడా యేసుక్రీస్తుల వారి తండ్రి, ఆయన కన్నాడు, ఆయన కుమారుడే, ఆయన తక్కువ స్థాయి దేవుడు, పరిశుద్ధాత్మ ఇంకా తక్కువ, ఇంకా అలాగనే దేవుని బిడ్డలు ఇలాంటి బోధలు. ఈ బోధల నిమిత్తమై నేను మాట్లాడుతున్నది ఎందుకంటే మాట్లాడుతున్న ప్రతి ఒక్క సహోదరుడు కూడాను నాదే కరెక్టు, మాదే కరెక్ట్ అంటున్నారు. మరి ఏది కరెక్టు? ఏది కరెక్టు? మీరు సోషల్ మీడియాలో యూట్యూబ్ ద్వారా మీరు మాట్లాడుతున్న ప్రతి మాట కూడా మీదే కరెక్ట్ అయినప్పుడు మరి ఏ దాన్ని నమ్మాలి? వాళ్ళది కరెక్ట్ చేసుకుంటున్నారు, మీరు కరెక్ట్ చేసుకున్నారు. ఎవరే కరెక్ట్ వాళ్ళే కరెక్ట్ చేసుకున్నప్పుడు ఈ క్రైస్తవ విశ్వాసులు ఇంకా ఏ దాన్ని నమ్మాలి? నేను ఇప్పుడు సువార్త సేవ చేస్తున్నాను. సువార్త సేవలో మేము చేస్తున్న సువార్త ఏ ఊరిని ఆధారం చేసుకొని చేయాలి అంటే మీరు చెప్తున్నది కూడా బైబిల్లోనే. ప్రతి ఒక్కరు కూడా బైబిల్లోని ఇంకా చూపిస్తున్నారు, ప్రతి ఒక్కరు కూడా బైబిల్లో ఉన్నదే చెప్తున్నారు. మరి ఎవరు మీరు ఒకరినొకరు ఏమనుకుంటున్నారంటే వీడు తోడేళ్ళు, గొర్రె చర్మము కప్పుకున్న తోడేళ్ళు, ఈయన బోధ వినకండి నరకానికి పోతారు, అందరూ ఇదే బోధ చేస్తున్నారు. మరి ఎవరిది కరెక్ట్ అయిన బోధ? క్రైస్తవ సమాజమా? ఫైనల్గా డిసిషన్ తీసుకోండి. ఎవరు బోధ కరెక్ట్ కాదు. వాళ్ళు ఎవరెవరు ఏం చెప్తున్నారో అది కరెక్ట్ అయితే ఒకటే కరెక్ట్ కావాలి, అది యేసుక్రీస్తుల వారి బోధ మాత్రమే. బైబిల్లో ఉన్నదాన్ని మాత్రమే తెలుసుకోండి, ఉన్నదాని గురించే వినండి, ఉన్నదాన్నే మీరు మనసులో పెట్టుకోండి. కానీ వీళ్ళందరినీ డిలీట్ చేసేయండి పక్క.